జీవో 142ను రద్దు చేయాలని ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది. లేకుంటే ఫిబ్రవరి 5 నుంచి ఆందోళన చేపడతామని అంటున్నారు. ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం అనే ఈరోజు మనకైతే న్యూస్లో వచ్చింది. వైద్య రంగానికి గొడ్డలు పెట్టేలా మారిన జీవో 142ను వెంటనే రద్దు చేయాలని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి అయితే డిమాండ్ చేశారు. శనివారం పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్లో డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్తో చర్చలు అయితే జరిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మానవ వనరుల హితబుద్ధీకరణ అనేది జనాభా ప్రతిపాదన చేయాల్సి ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సలహాలను తీసుకోకుండా ఇష్టానుసారంగా ఈ జీవో రూపొందించిన పేర్కొన్నారు. ఈ జీవోను రద్దు చేయకుంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తానని కూడా హెచ్చరించారు. డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్న సంఘ నేతలు కూడా ఇక్కడ మీరైతే విజువలైజ్లో అయితే ఫోటో అయితే చూస్తున్నారు. సో మొత్తానికి ఏది ఏమైనా కూడా జీవో నెంబర్ 142ను వెంటనే రద్దు చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేసినట్టు మనకైతే సమాచారం. లేదంటే దీనిపై మనకి ఫిబ్రవరి నెల 5వ తారీఖు నుంచి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. మరి దీని ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే సమాచారం. మరి జీవో 142ని వెంటనే తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా వీళ్ళు డైరెక్టర్లు అయితే చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సో ఎవరైతే ఈ యొక్క జీవో 142 ద్వారా ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో చాలామందికి కొన్ని జీవోస్ తెలియవు, బట్ మీరు తెలిసేలాగా చేయడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి.